హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు జయంతిస్ కిచెన్. నేను మీ జయంతి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ సగ్గుబియ్యం సేమియా పాయసం. దీనికోసం మనం ఒక 10 నిమిషాల ముందు 1 కప్పు సగ్గుబియ్యం 1 కప్పు నీళ్లు వేసి నానబెట్టి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాత్ర పెట్టుకొని 1 కప్పు సగ్గుబియ్యంకి 4 కప్పులు వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. నీళ్ళు బాగా వేడెక్కే వరకు మనం ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, యాలకుల పొడి రెడీ చేసేసుకున్నాం. నీళ్ళు వేడెక్కాయండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అందులో వేసుకున్నాం. సగ్గుబియ్యం కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉడికించుకోవాలండి. ఎక్కువగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సేమియా రోస్ట్ చేసి పెట్టుకోవాలి. నా దగ్గర రోస్టెడ్ సేమియా ఉన్నాయి కాబట్టి నేను రోస్ట్ చేసుకోలేదు. మీరు సపరేట్గా సేమియా రోస్ట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇలా బాగా కలుపుతూ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. చూసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో, లేదంటే సగ్గుబియ్యం ఎక్కువగా ఉడికితే కరిగిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఉడికేటప్పుడు. ఇది చాలా మంచిదండి సగ్గుబియ్యం పాయసం. మన పెద్దవాళ్ళు చాలా ఎక్కువగా వాడేవాళ్ళు. మనకు నీరసంగా అలసటగా ఉన్నప్పుడు కూడా సగ్గుబియ్యం పాయసం తీసుకుంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇలా ఉడికించుకోవాలి, బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. చాలా మంచిదండి సగ్గుబియ్యం పాయసం. పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. చూడండి, ఇలా కలర్ ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. కలర్ మారాయి కదా, సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. చిక్కటి పాలు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలండి, లేదంటే విరిగిపోవచ్చు. పచ్చి పాలు తీసుకోవద్దు. మీ దగ్గర పాలు ఎక్కువ ఉంటే ఇంకాస్త వాటర్ తగ్గించి పాలే తీసుకోండి. ఇప్పుడు సేమియా వేసుకుందాం. 1 కప్పు సగ్గుబియ్యంకి 1/2 కప్పు సేమియా తీసుకున్నానండి నేను ఇక్కడ. సేమియా త్వరగానే ఉడికిపోతుంది. బాగా కలుపుతూ ఉడికించుకోవాలి సగ్గుబియ్యం సేమియా. పాలు ఎంత ఎక్కువగా ఉంటే ఈ పాయసం అంత కమ్మగా ఉంటుందండి. మీ దగ్గర పాలు ఎక్కువగా ఉంటే పాలతోనే ఉడికించుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు చక్కెర వేసుకుందాం. 1 కప్పు సగ్గుబియ్యం, 1/2 కప్పు సేమియా, ఒక్కింటికి 1 చొప్పున 1.5 కప్పు చక్కెర వేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది. మీరు కాస్త చక్కెర తక్కువ తినేవారైతే కాస్త తగ్గించి వేసుకోండి. ఒక కప్పు సగ్గుబియ్యం, 1/2 కప్పు సేమియాకి 1.5 కప్పు చక్కెర తీసుకుందాం. మనం కరెక్ట్గా కొలతలతో సరిపోతాయండి. ఇలా తీసుకుంటే కాస్త పలసగానే ఉండాలండి. మరీ పాయసం
గట్టిగా అయ్యే వరకు ఉండకూడదు. కాస్త చల్లబడ్డాక ఇలా ఉంది చూడండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం సపరేట్ ఒక పాత్ర తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని కాస్త రోస్ట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. మీ దగ్గర ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్, బాదం, చిరోంజి, సారపప్పు అంటాం కదండి, అవి చాలా బాగుంటాయి పాయసంలో. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇలా జీడిపప్పు అండ్ కొబ్బరి ముక్కలు దూరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. చివరిగా యాలకుల పొడి, మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. పాయసం రెడీ అయిపోయింది. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. ఇలా చల్లబడే వరకు ఇలా ఉంటే చిక్కగా సరిపోతుంది. ఎక్కువ మనం ఈ క్వాంటిటీలో ఆఫ్ చేసుకుంటే చిక్కబడుతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.